హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ ఛానల్స్లో దిశ పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. దిశ పేపర్లో ఫిబ్రవరి 1 నుంచి వారికి పెన్షన్ల కట్టు, 22 నుంచి 30 తేదీ దాకా దివ్యాంగులకు వైద్య పరీక్షలు, దివ్యాంగుల కేటగిరీలో అనర్హులకు గుర్తింపునికే, వైద్య పరీక్షలకు వెళ్ళకపోతే ఆగిపోనున్న పెన్షను. ఇది ఫిబ్రవరి 1 నుంచి పెన్షన్ల కట్టు. ఇప్పటికే రైతు భరోసా కట్టు, సెకండ్ పేజీలోనా, రైతు భరోసా కట్ అయింది, తల్లికి వందనం కట్ అయింది, నేతన్న హస్తం కట్ అయింది, మత్స్యకారుల హస్తం నేస్తం కట్ అయింది, విద్యా కానుక, విద్యా దీవెని ఇవన్నీ కట్ అయినాయా ఉన్నాయా లేవు తెలియదు, త్రిశంక స్వర్గంలో పడ్డాయి. వీటితో పాటు 2,61,000 మంది గ్రామ వాలంటరీ వ్యవస్థని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అంటే పరిపాలన వికేంద్రీకరణ చేయాలి, ప్రజల దగ్గరికే మన ప్రభుత్వాన్ని తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో పెట్టిన ఆ వ్యవస్థని మొత్తానికి గొంతు నులిమి చంపే ప్రయత్నం చేస్తున్నారు కూడా. వీటితో పాటు దివ్యాంగులకి ఇది అత్యంత దారుణమైన విషయం. కాలో చెయ్యో ఏదో లేదా మెంటలీ డిజార్డరో ఏదో ఒకటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న దివ్యాంగులకి జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 5 సంవత్సరాలలో నెలకు 3,000 రూపాయల చొప్పున పెన్షన్ ఇస్తే దాన్ని నేను 3ని 4 చేస్తానని చంద్రబాబు నాయుడు గారు. జనాలు నమ్మారు. 3,000 కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది, ఈయన వస్తే 4 ఇస్తా అంటాడు కాబట్టి ఓట్లు వేద్దామని వేస్తే 4 ఇచ్చినట్టు ఇచ్చిండు, కానీ మొత్తం 0 చేస్తాడు. ఇప్పుడు ఇచ్చినట్టు 4 ఉంది కానీ తీసేసేవి కూడా ఉన్నాయి కథ. అంటే కుడి చేత్తోని ఎడం చేత్తోని ఇస్తాడు, కుడి చేత్తోని తీసుకుంటుండు, లేదంటే కుడి చేత్తోని ఇచ్చి ఎడం చేత్తోని తీసుకోవడం అంటారు దీన్ని. ఈ దివ్యాంగులకి ఫిబ్రవరి 1 నుంచి పెన్షన్ కట్ చేస్తారట, అనర్హులను గుర్తిస్తారట. ఈ అనర్హులను గారు మీరు గుర్తించాల్సింది. మీరు గుర్తించాల్సిన అనర్హులు మీరు పెట్టుబడిదారుల పేరుతోని, పారిశ్రామికవేత్తల పేరుతోని కొన్ని వేల ఎకరాలు బడా బాబులకి దారాదత్తం చేశారు. అందులో అనర్హులు ఉన్నారు. అవి దుర్వినియోగం అవుతున్నాయి. ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు మొత్తం దుర్వినియోగం అవుతున్నాయి, సెజ్జుల పేరుతో ఇచ్చారు. ఇక వాటిని గుర్తించండి. రెక్కాడితే డొక్కాడినోళ్ళు, కాలో చెయ్యో ఏదో డిఫెక్ట్ ఉన్నోళ్ళ నువ్వు అనర్హులను గుర్తించి వాళ్ళ మీద కత్తి కట్టటమైంది. వాళ్ళ స్థాయి ఎంత? మీరు వాళ్ళ మీద కత్తి కట్టమైంది. మళ్ళీ మీరు జ్యూరీ చిల్లలో కూర్చొని నేను ఈ తెలుగు జాతి రుణం తీర్చుకోలేను, మళ్ళొక జనం ఉంటే తెలుగు జాతిలోనే పుడతా అంటున్నావు. మళ్ళొక జనం ఉంటే తెలుగు జాతిలో పుడతారా లేదా అది మనం డిసైడ్ చేసేది కాదు. కానీ ఇప్పుడు ఉన్న జనంలో అయితే పాపాలు చేయకుండా వాళ్ళకి పాపం దివ్యాంగులు వేరే వర్గాలు అయితే అనుకోవచ్చు. ఇక అట్లాంటి అనర్హులకి ఇవ్వాలనా? అరే అనర్హులకి ఇవ్వాలని ఎవరంటలా, అనర్హులు ఉన్నారా అర్హులు ఉన్నారా అనేది ఒక్క దివ్యాంగులకి ఎందుకు వస్తుంది? వేల కోట్ల రూపాయల బ్యాంకులకి ఎగ్గొట్టిన వాళ్ళు ఉన్నారు అనర్హులు. సెజ్జుల పేరుతోని, పెట్టుబడిదారుల పేరుతోని, పరిశ్రమల పేరుతోని ప్రభుత్వం దగ్గర ఉన్న భూమిని 100,000 ఎకరాల వాళ్ళకి అప్పచెప్పారు. ఎవరన్నా ఇల్లు లేదు 2 సెంట్ల భూమి అంటే ఇయ్యరు. దున్నుకోవడానికి భూమి లేదు 1 అర్ధ ఎకరం భూమి ఇవ్వండి అంటే ఇయ్యరు. అదే భూమిని బడాబాబులకి ఇస్తున్నారు. ఇవాళ జ్యూరిచ్చిపోయి లోకేష్ గారు నేను ఏం చెప్తున్నంటే, మీకు 1 వీక్లోనే పర్మిషన్లు ఇస్తాం, రండి మా దగ్గరికి, మేము భూములు ఇస్తాం అంటాడు. ఇక్కడ రెక్కాడితే డొక్కాడినోళ్ళు, ఉండటానికి గూడు లేనోడు 1 సెంటు భూమి అడిగి తీయరు. కానీ ఎక్కడి నుంచి అసలు తావు తనకో లేనోడు, బోర్డు లేనోడు, కేర్ ఆఫ్ లేనోడు తెచ్చి 100,000 ఎకరాలు ఇస్తాం. ఏం వాళ్ళు కాదు అనర్హులు? అక్కడి నుంచి కదా మొదలు పెట్టాల్సింది. మన రాష్ట్రం ప్రజలు, మన బిడ్డలు, మనకి ఓట్లేసి గెలిపించిన వాళ్ళు, మన ఇవాళ కుర్చీలో కూర్చోబెట్టిన వాళ్ళు, వాళ్ళ మీద మీరు కత్తి కట్టేది. ఎస్ అనర్హులు ఉంటే తొలగించండి, కానీ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? అనర్హులు నిజంగానే అనర్హుల జాబితా తీయాలి. అనర్హుల్ని గుర్తించి ప్రభుత్వ ఆస్తుల్ని రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద చేయాలంటే అసలు రాజకీయ నాయకుల దగ్గర ఉన్న సొమ్ము అంతా బయటకు రావాలి. అప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయి? అత్యంత ధనికమైన ముఖ్యమంత్రి ఎట్టండి చంద్రబాబు నాయుడు గారు అనేది ఇవాళ ఈ దివ్యాంగులు అనుకుంటున్నారు. వాళ్ళు పాపం ఏడ్చుకుంటూ చెప్తున్నారు. ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి. ఫిబ్రవరి 1 నుంచి అట ఈ కటింగ్ కార్యక్రమం ఉంటుందట. వాళ్ళు చాలా చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. చూడండి, ఇక్కడ చూశాను నేను. ఈయనకే మాయరోగం వచ్చిందని చెప్పి అంటున్న పరిస్థితి. వాళ్ళు ఇగో పెన్షన్లు తొలగించేందుకు ఈ పరీక్షలు, ఈ ప్రభుత్వానికి ఏం రోగం వచ్చిందో మమ్మల్ని ఇలా వేధిస్తుంది, మీ కర్మ కాలింది, మీకు
మా గతే పడుతుంది. వెరిఫికేషన్ శిబిరాల్లో దివ్యాంగులు శాపనార్థాలు పెడుతున్నారట. ఈ ప్రభుత్వానికి ఏం మాయ రోగం వచ్చింది, ఏం రోగం వచ్చిందని మా మీద కత్తి కట్టారు. బడా బాబులు ముఖ్యమంత్రులేమో అత్యంత ధనికమైన ముఖ్యమంత్రులు అవుతారు, మంత్రులేమో అత్యంత ధనికమైన మంత్రులు అవుతారు. వందల వేల ఎకరాలు ప్రజలకు చెందాల్సిన భూముల్ని ఎవడోడుకో కట్టబెడతారు. అక్కడ లేని అర్హత ఇక్కడెందుకు కత్తి కడతారు, అదంతా చూసుకుంటారు. చివరికి ఇడికి రండి, ఏ చేయండి వెళ్ళే కూడా. వీళ్ళందరినీ జప్తు చేసి తర్వాత వీళ్ళకి రండి. కానీ ఏం చేస్తారు, అతి తెలివితేటలు కొంతమంది తెలుగుదేశం పార్టీ భజన చేసేవాళ్ళు, తెలుగుదేశం పార్టీని మోసే సోషల్ మీడియా యాక్టివిస్టులు ఏమంటారంటే, అరే నాయన అనర్హులకి ఇవ్వాలనా ప్రభుత్వ సొమ్ముని అంటే ఇవ్వద్దు. ఒక్క దివ్యాంగులకే కాదు అనర్హులు. మనం అనేది అదే. చంద్రబాబు నాయుడు గారు 2 ఎకరాల భూమి ఉన్నాయన 2,000 కోట్ల మరి 2 లక్షల కోట్ల తెలియదు, కానీ కోట్ల రూపాయలు అఫీషియల్ ఆన్ రికార్డు ఎలక్షన్ అఫిడవిట్లోనే 1,000 కోట్ల రూపాయల ఆస్తులు చూపించిండు ఎలక్షన్ అఫిడవిట్లో. ఇక చూపిని ఎన్ని ఉన్నాయో. అత్యంత ధనికమైన ముఖ్యమంత్రి అయిండు. ఎంక్వైరీ చేయండి, యాడ్ నుంచి వచ్చినాయి. నేను 45 సంవత్సరాలు రాజకీయంలో ఉన్నా, సేవలోనే ఉన్నా అండి. సేవలో ఉన్నోడికి డబ్బులు యాడ్ నుంచి వస్తాయి, ప్రజాసేవలో ఉన్నోడికి ఎక్కడి నుంచి వస్తాయి పైసలు? అక్కడ చేయాలా అనర్హత అనేది స్టార్ట్ చేయాల్సింది. నిన్నగాక మొన్న పుట్టిన దేవాంశకు భూములు ఉంటాయి, ఆస్తులు ఉంటాయి, కానీ పేద ప్రజలు ఒక 2,000 రూపాయలు ప్రజల సొమ్ము, అది మళ్ళీ మీ సొమ్ము కాదు, మీ ఇంట్లో దియ్యట్లే. ప్రజలు ట్యాక్సులు కడితే వచ్చే సొమ్ము దానిపైన పెత్తనం చేసి మీకు కావాల్సిన వాళ్ళు కట్టబెట్టుకుంటూ ఇట్లా దివ్యాంగుల మీద కత్తి కడుతున్న వాళ్ళు అయితే ఈ ప్రభుత్వానికి ఏమి రోగం వచ్చిందిరా నాయన ఇట్లా మమ్మల్ని వేధించుకుంటుండ అని చెప్పి ఒక వార్త. ఇంకోటి, జగన్ కేసులతో మీకేం పని, రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టు అక్షంతలు వేసిందట. మరి ఈ పసుపు కలిపిన అక్షంతల, ఉట్టి అక్షంతల, కానీ అక్షంతలు అయితే వేశారట. రఘురామకృష్ణరాజు ఇప్పుడు డిప్యూటీ స్పీకరు, ఉండి ఎమ్మెల్యే ఉండు, తెలుగుదేశం పార్టీ. ఆయన గతంలో వైఎస్ఆర్సీపీ ఎంపీగా ఉన్నాడు, నర్సాపురం నుంచి ఉన్నాడనే. కానీ ఎంపీకి ఈడ గెలిచిండి పోయి ఢిల్లీలో కూర్చొని రోజుకు ఒక వీడియో చేసి పెట్టేది. పెట్టి 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 తెలుగుదేశం పార్టీలోకి పోయిండు. పోయి గెలిచిండు, డిప్యూటీ స్పీకర్ అండి, సంతోషం, అట్లా ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసుల సంగతి ఏంది, ఆ బెయిల్ రద్దు చేయండి, లేదంటే ఆ కేసుల్ని వేరే రాష్ట్రానికి బదిలీ చేయండి విచారణ అని చెప్తున్నాడ. సుప్రీంకోర్టు అంత అసలు నీ పాత్ర ఏంది ఇందులో, నీకేమైనా వాట ఉందా, కథ ఏందని అడిగిందట. మరి అంతే అడుగుతారు కదా. ఇప్పుడు నువ్వు ప్రభుత్వం కాదు, నువ్వు దాంట్లో భాగస్వామ్యం లేదు, నీకు ఆ కేసుకు లింకే లేదు. పోయి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయండి, నువ్వేమైనా బాధితుడు అందులో? నిజంగానే నువ్వు బాధితుడు అయితే బెయిల్ రద్దు చేయండి అంటానికి కొంత అర్హత ఉంటుంది. నువ్వు బాధితుడు కాదు, లేదా నీకేమైనా షేర్ ఉందా, లేదు అని సుప్రీంకోర్టు అడిగిందంటే అసలు నీకేం సంబంధం నాయన అని. బెయిల్ రద్దు గురించి కేసు ఇంకో దగ్గర పెట్టాలని నువ్వెవరు అడగడానికి? నువ్వు చెబితే మేము పెడతాం, అది అవసరం ఉంటే పెడతాం అని చెప్పి అక్షంతలు వేసిందట. ఆ కేసులను మరో రాష్ట్రానికి బదిలీ చేసే ప్రసక్తే లేదు, ఎలా పడితే అలా ఆదేశాలు ఇవ్వలేం తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు ధర్మాసనం తదుపరి విచారణ ఈ నెల 27కు వాయిదా పడ్డదట. ఇది ఆయనకి నిన్న అక్షంతలు అయితే పడ్డాయి రఘురామకృష్ణరాజుకి. మరి ఇప్పటికన్నా ఆగుతురా? 3 కోర్టులకు పోయిండు. స్పెషల్ కోర్టు, సిబిఐ స్పెషల్ కోర్టుకు పోయిండు. వాళ్ళు ఫైల్ పక్కకు పెట్టారు, డిస్మిస్ చేశారు ఆయన వేసిన పిటిషన్ని. ఆ నుంచి హైకోర్టుకు పోయిండు, అక్కడ డిస్మిస్ అయింది, నీకు అర్హత లేదు, నీకు సంబంధం లేదని. అక్కడ నుంచి సుప్రీంకోర్టుకు పోయిండు. అంటే 3 సార్ల తిరస్కరించినా కానీ ఆయన మరి ఇప్పటికన్నా ఆగుతురా? మరి దాని మీద టైం వేస్ట్ చేసుకుంటూ ఉండి ప్రజలు నిర్లక్ష్యం చేస్తారా తెలియదు, కానీ మొత్తానికి అక్షంతలు అయితే పడ్డాయట. జగన్ కేసులతో మీకేం పని అంటే అంతే ఉంటుంది. ఆయనకు పని లేదు, ఆయన వెనకుండి కొన్ని శక్తులు ఎగేస్తూ ఉంటాయి. నరసాపురం వైఎస్ఆర్సీపీ ఎంపీగా ఉంటే ఆయన వెనక కొన్ని శక్తులు, తెలుగుదేశం పార్టీకి భజన చేసే పత్రికలు, టీవీ ఛానళ్ళు, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా, తెలుగుదేశం పార్టీలో ఉన్న కొన్ని అదృశ్య శక్తులు ఆయన వెనకుండి ఢిల్లీలో వీడియోలు చేయించి జగన్మోహన్ రెడ్డి తిట్టించారు. అప్పట్లో తిట్టించి దాని రంగు ఎప్పుడు బయటపడదంటే ఉండి నుంచి ఎమ్మెల్యే పోటీ చేశాక ఓహో ఇదే కథ, దీనికి పర్యావసానం అన్నమాట, ప్రతిఫలం. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి తిట్టడానికి ఉండి టికెట్ ఇచ్చి మంత్రి ఇస్తారన్నారట, కానీ ఇలా డిప్యూటీ స్పీకర్ ఇచ్చారు. ఇప్పుడు ఇది కూడా ఈ పిటిషన్ ఆయన ఇష్టం ఉండేమేలే, వెనకున్న శక్తులు వేపిస్తున్నాయి. ఆ శక్తులకి ఈయనకి అక్షంతలు పడ్డట్టే, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా. ఇది ఒక వార్త. బాయ్ ఫ్రెండ్ని చంపిన యువతకేం మరణశిక్ష చేశారు, కానీ అమెరికాలో ఇది ఇంకోటి ఉన్నట్టుంది. మొన్న ఇగో ఈయన సంజయ్కి జీవిత ఖైదీ. ఒక ట్రైనీ డాక్టర్ని అత్యాచారం చేసి హత్య చేసిండు కలకత్తాలో.
లాస్ట్ 2024 ఆగస్టులో చేస్తే తొందరనే క్లియర్ అయింది కేసు. కోర్టులో ఎవరైతే బాధితురాలు తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు ఉరిశిక్ష చేయాలి. ఈయనకి సహకరించిన వాళ్ళకి. ఈ సంజయ్‌కి సహకరించిన వాళ్ళకంటే ఉరిశిక్ష చేయకుండా లేదు, దీనికి అంత ప్రాధాన్యత లేదు. జీవితకాలం ఊపిరున్నన్ని రోజులు జైల్లో ఉంటాడని చెప్పి ఏసిందట. దాంతోని వాళ్ళు బాధితురాలి తల్లిదండ్రులు సాటిస్ఫై కాలే. వాళ్ళు అప్పీల్ చేస్తా అన్నారు. హైకోర్టులో అప్పీల్ చేస్తారట. మరి అప్పటిదాకా మళ్ళీ ఈయనకు శిక్ష పడిద్దా లేదో తెలియదు కానీ 50,000 జరిమానా, 17,00,000 నష్టపరిహారం కూడా వాళ్ళకి ఇవ్వమని చెప్పింది గవర్నమెంట్‌ని. దీనిపైన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి గారు సంచలనమైన వ్యాఖ్యలు చేశారు నిన్న. ఆ కేసుని బలవంతంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న సిబిఐ గుంజుకుంది, మేము ఇన్వెస్టిగేషన్ చేస్తానని. ఇగో ఈ పరిస్థితికి తీసుకొచ్చారు. మరణశిక్ష పడకుండా అదే మా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు మా పోలీసులు గిట్ట చేసి ఉంటే మరణశిక్ష పడేది ఎంక్వైరీ. సరైన ఎంక్వైరీ చేయలేదని ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆమె మాట్లాడిన పరిస్థితి. మరి దీనిపైన ఎట్లా సిబిఐ స్పందిస్తుంది, కేంద్రం ఎట్లా స్పందిస్తుంది అనేది చూడాలి. ఎందుకంటే వాళ్ళ రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ కాబట్టి రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఆ ఇష్యూ పైన చాలా సింపతి చూపించారు. ఆ బాధితురాలు తల్లికి, తండ్రికి, బాధితురాలకి. కాబట్టి దాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి ఆమె మరి ఆ మాట అన్నదా, లేదా నిజంగానే రికార్డు ఉండే సిబిఐ ఫెయిల్ అయిందా అనేది మనకు భవిష్యత్తులో తెలవాల్సింది. ముఖ్యమంత్రి హోదాలో అయితే ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. మా పోలీస్ యంత్రాంగం గిట్ట చేసి ఉంటే ఉరిశిక్ష పడేది, సిబిఐ కాబట్టి వదిలేసిందని. మరి సిబిఐకి అంత అవసరం ఏమొచ్చిందనేది చూడాలి. ఇక్కడనేమో ఉరిశిక్ష పడలే, హత్య చేసి అత్యాచారం చేసిండు, అది దేశం అంతా చూసింది. కానీ ఇక్కడ ఉరిశిక్ష పడ్డది. బాయ్ ఫ్రెండ్ని చంపిందట యువతి కేరళలో, ఆమెకు మరణశిక్ష విధించింది కేరళ సెషన్స్ కోర్టు. ఆధారాలను ధ్వంసం చేసిన బంధువులకు 3 ఏళ్ల జైలు శిక్ష, ఎంతో అరుదైన కేసుగా పేర్కొన్న న్యాయస్థానం. ఇప్పుడు కలకత్తాలో ఉన్న సెషన్స్ కోర్టుకేమో కనపడలే, అది స్పెషల్ కేసు కింద. కేరళలో ఉన్న సెషన్స్ కోర్టుకి ఇది స్పెషల్ కేసు, అరుదైన కేసుకు కనపడదు, మరణశిక్ష వేసింది. 24 సంవత్సరాల అమ్మాయి అటేమ కేరళ. లవరు ప్రేమించింది, అంతా చేసింది. తర్వాత పెళ్లి చేసుకోవాలనే టైంకి వేరే వాడితో పెళ్లి కుదిరిందట ఆ అమ్మాయికి. వాళ్ళ పెద్దలు కుదిరిచ్చిన సంబంధం చేసుకోవాలని, వీడిని వదిలేయాలని ఫిక్స్ అయింది. ఫిక్స్ అయితే వాడు హార్ట్ఫుల్గా లవ్ చేసిండట. నేను కుదరదు, నిన్నే పెళ్లి చేసుకుంటా అది ఇదని కొంచెం అబ్జెక్షన్ పెట్టాలకి ఈ నెట్ట తొలగించుకోవాలని ఇంటికి పిలిపించి మంచిలోనే ఏదో తాగే దాంట్లో పానీయంలోనే ఏదో కషాయంలో ఏదో కలిపిందట. స్లో పాయిజన్ కలిపాక హెల్త్ అంతా సిక్ అయిపోయింది. సిక్ అయి 11 రోజుల తర్వాత హాస్పిటల్లో చనిపోయింది, అడ్మిట్ అయ్యి. వాళ్ళ బంధువులకు డౌట్ వచ్చి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి పోస్ట్ మార్టం చేస్తే పాయిజన్ ఉన్నట్టు దాంట్లో వచ్చిందట, పాయిజన్ కలిపినట్టు. దాన్ని బేస్ చేసుకుని ఆమెకు సహకరించిన వాళ్ళపైన, ఆమె ఈ సాక్ష్యాలను ధ్వంసం చేయాలని చూసిన వాళ్ళపైన కేసులు పెట్టారు. మరణశిక్ష అయితే విధించారు. లైఫ్ అంతా ఆగం చేసుకుంది. ఏమి లేదు, అయిపోయి ఇంకేముంటుంది. ఫీజు కట్టలేదని విద్యార్థిని గెంటేశారట. కృష్ణా జిల్లా గోశాలలో శ్రీ చైతన్య కళాశాల యాజమాన్య నిర్వాహకం రాత్రంతా కొడుకులతో కలిసి కళాశాల గేటు వద్ద తండ్రి నిరసన. ఫీజు చెల్లించేందుకు గడువు కోరిన ఇబ్బంది పెట్టారంటే ఆరోపణలు. మీడియా పోలీసులు రావడంతో విద్యార్థిని అనుమతించిన యాజమాన్యం. కృష్ణా జిల్లా కంకిపాడు దగ్గరట గోశాల అనే ఏరియాలో శ్రీ చైతన్య కాలేజీ ఉందట. ఈ బాబు సంక్రాంతి హాలిడేస్కి ఇంటికి పెట్టాట. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుండు. 70,000 రూపాయల ఫీజు బకా అయిందట. సంక్రాంతి వెకేషన్ అయిపోయి మొన్న సండే రోజు నైటు, అంటే మార్నింగ్, నిన్న మండే ఉదయానికి వచ్చారట. వస్తే లేదు నువ్వు ఫీజు చెల్లిస్తేనే నేను గేట్ ఓపెన్ చేస్తామని బయటనే ఉంచారట. బయట కూర్చొని తండ్రి కొడుకు ఇద్దరు నిరసన వ్యక్తం చేస్తాను. నిర్దాక్షిణ్యంగా అవి విద్యా సంస్థలు కాదు, వ్యాపార సంస్థలు లెక్క ఉన్నాయి. ఇక అంతో ఇంత అసలు వైన్ షాపులలో అప్పు మందు పోతారు కానీ వీళ్ళు పోసే పరిస్థితి లేదు, వీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. అప్పు బెల్ట్ షాపులు అని పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఉన్న గవర్నమెంట్ స్కూల్లే మూసేస్తాడు, లేని బెల్ట్ షాపులు తెరిపిస్తాడు. అక్కడ ఆ పక్కింటోడు ఇంకోడు ఆ ఊరోడు ఉంటే ఒకరోజు 2 రోజులు అప్పన్న మందిస్తారు. కానీ ఈ మేము విద్యా దానం చేస్తున్నాం, విద్య పేరుతో సేవ చేస్తున్నాం సొసైటీ అని చెప్పేవాళ్ళు శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థలు. అది విద్య కాదు, మిథ్య. అది విద్యా వ్యవస్థ కాదు, సేవ కాదు, వ్యాపారం అనే విధంగా స్పష్టంగా కనపడుతుంది. నారా లోకేష్ గారు మానవ వనరుల శాఖ మంత్రి, అంటే ఎడ్యుకేషన్ మినిస్టరు, నేను వచ్చినా సంస్కరిస్తా అంటుండు. చేయాల్సింది ఇగో ఈ సంస్కరణ. మీరు చేయాల్సిన రిఫార్మ్స్ నారాయణ విద్యా సంస్థలు, శ్రీ చైతన్య విద్యా సంస్థలను ముక్కుతాడేసి కుంజాల మీ క్యాబినెట్లో ఉన్నాడు మంత్రిగా. కానీ చెయ్యరు. మీరు ఎందుకు చేయరు?
మీకు పార్టీ ఫండుల రూపంలో వాళ్ళ నుంచి వస్తాయి. వాళ్ళేం ప్రజల నుంచి గుంజుతారు జలగల లెక్క. ఆ నుంచి మళ్ళీ మీకు వస్తాయి. మీకు ఒక్కళ్ళకే కాదు, అన్ని పార్టీలకు వస్తాయి. ఎవడు మాట్లాడడు దీని గురించి. ఏ పార్టీ నాయకుడు మాట్లాడడు. దాంట్లో డౌటే లేదు. ఇంకా ఇంకా నయం, సాక్షి పేపర్ వార్త అన్న రాసింది. కొన్ని పేపర్లు అసలు వార్త కూడా రాయవు. ఇవాళ ఈనాడు, ఆంధ్రజ్యోతులు ఇది ఉండదు న్యూసు. అంటే ఇది అద్భుతం వాళ్ళకి. ఇది చేయాలి, ఇట్లా చదువుకోవాలన్నట్టు డబ్బులు కట్టొద్దా అంటారు. రిక్వెస్ట్ చేసినాడు పాపం, కడత 10 రోజులలో కొద్ది ఇబ్బంది ఉందని. అయినా కానీ గేటు బయట ఉంచారట. ఇగో నారా లోకేష్ గారు ఇది చేయాల్సింది. ఎక్కడనో కువైట్లో చిక్కున్న వాళ్ళని బట్టరాటం కాదు, ఇగో ఇక్కడ చిక్కున్నారు, వీళ్ళని తిప్పియండి. మీరు జ్యూరిచ్ నుంచి ఫోన్ చేసి ఉన్నతాధికారులకి దీనికి సీల్ వేపియండి. ఏ విద్యార్థులైతే అందులో చదువుకోవాలనో వాళ్ళని రాకుండా గేట్ వేశారుగా, ఆ గేట్ను శాస్త్రంగా క్లోజ్ చేపియండి, సీల్ చేయిపోయండి. అప్పుడు మీరు సంస్కరించినట్టు, మీరు ఏమైనా మారినట్టు. లేదంటే ఎవడు మారినట్టు కూడా నమ్మడు. నిధులపైన కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించట్లేదు? చంద్రబాబుకు రాయలసీమ రాష్ట్ర సమితి ఆగ్రహం చంద్రబాబు పైన. నిధులపైన కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను రాయలసీమ అభివృద్ధికి నిధుల గురించి ఎందుకు ప్రశ్నించలేదని సీఎం చంద్రబాబుపై రాయలసీమ రాష్ట్ర సమితి జాతీయ అధ్యక్షుడట డాక్టర్ కుంచం వెంకట సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులపైన ఎందుకు ప్రశ్నిస్తారు ఆయన? ప్రశ్నిస్తే జగన్మోహన్ రెడ్డి గారి గురించి కేసులు ఏమని సార్? ఆయన బంగళాల గురించి చెప్పిండట, నిధుల గురించి చెప్పలే. జగన్మోహన్ రెడ్డి గారికి ప్యాలెస్లు ఉన్నాయి, మొన్న కట్టిండని చెప్తుండట. ఆ ప్యాలెస్ల గురించి, ఆ ప్యాలెస్ల కథ రాసి పెన్ను కలమే దాంట్లో ఇంకే అయిపోయింది ఆంధ్రజ్యోతి నాడికి. మళ్ళీ ఆయన కొత్తగా ఏదో స్టోరీ చెప్తే చంద్రబాబు నాయుడు గారు అడిగిండట. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారిని అమిత్ షా గారు అడిగిండట. అత్యంత ధనికమైన ముఖ్యమంత్రి అయ్యారటగా, కంగ్రాట్స్ అని చెప్పిండట. కాకపోతే ఎట్టెట్టయిన చెప్పు మాకంటే అప్పుడు ఇది చెప్పిండట జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ల గురించి. అంటే చంద్రబాబు నాయుడు గారు ఒకటి అడిగితే ఒకటి చెప్తారు అన్నమాట. ఇక ఆయన ఈ ఏడు అడుగుతాడు, రాయలసీమ నిధులు అడుగుతాడు. అడిగితే ఈ కారం మీదకి ఉంటుంది. పవన్ను సీఎంగా చూడాలనుకుంటున్నాం. జనసేన నేత కిరణ్ రాయల్ పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రిగా చూడాలని తమకు ఉందని తిరుపతి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి కిరణ్ రాయల్ అన్నారు. సోమవారం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. లోకేష్ను డిప్యూటీ సీఎం పదవిలో చూడాలని టీడీపీ నేతలు కోరుకోవడం తప్పు లేదని అన్నారు. వారి మాదిరిగానే పవన్ కళ్యాణ్ కూడా మేము ముఖ్యమంత్రిగా చూడాలని 10 ఏళ్లుగా తాము ఎదురు చూస్తున్నాం అంటాడు. పడ్డది, బుల్లెట్ దిగిందనమాట. ఇక్కడ నేను బుల్లెట్ దిగితే జ్యూరిచ్లో క్లాస్ పడ్డది. చంద్రబాబు నాయుడు గారు టీజీ భరత్ మంత్రి ఉండు కదా, ఆయన క్లాస్ బీకిండు. ఏమని? ఆ డిప్యూటీ సీఎం ఏంద్రా నాయన, సీఎం పోస్టే చేస్తాడుగా లోకేష్ గారు. మీరు ఎక్కడ పడితే అక్కడ డిప్యూటీ సీఎం అనొద్దు, అది పెద్ద మన కొరువు అయ్యేటట్టుంది. పవన్ కళ్యాణ్ గారు నేను కూర్చొని ఆయన అనుమతి లేదు, ఏది చేయడం లేదు. ఎందుకంటే ఎప్పుడైతే మన నారా లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని వాయిస్ రేజ్ చేస్తారో, కిరణ్ రాయల్ కావచ్చు, జనసేన నాయకులు ఎస్ కావాల్సిందే, కానీ చంద్రబాబు నాయుడు గారిని ఇంటికి పంపిద్దాం, పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేద్దాం, ఆ నుంచి మళ్ళా నారా లోకేష్ గారికి కూడా ప్రమోషన్ ఇద్దాం. ఈయన డిప్యూటీ నుంచి ముఖ్యమంత్రి, ఆయన్ని మంత్రి నుంచి డిప్యూటీ చేద్దాం అంటున్నారు. ఇదంతా ఇటు పోయేటట్టు, నా సీట్ ఖాళీ చేసేటట్టు, నన్ను ఇంట్లో కూర్చోబెట్టేటట్టు ఆయన భయమైనట్టుంది. నిన్న అక్కడికి పోయి చెప్పిండు. గమ్మత్తు ఏందంటే తెలుసా, మైదకూరు పోయిండు ఎన్టీఆర్ గారి 29వ వర్ధంతి సందర్భంగా. అక్కడ రెడ్డప్ప శ్రీనివాసరెడ్డి అని ఆయన పొలిట్ బ్యూరో సభ్యుడు, తెలుగుదేశం పార్టీ. ఆయన స్టేజ్ మీదనే చెప్పిండు, సార్ మాకు ఒక కోరిక ఉందని. ఆ సార్ నటు చూపించకుండా చెప్పిండు. సార్ అంటే చంద్రబాబు నాయుడు గారు. ఏంటిది అది అన్నాడు. నారా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రి చేయాలని మేము కోరుకుంటున్నాం, మా కోరిక అది అన్నాడు. ముషిముషి నవ్వులు నవ్విండు. మళ్ళీ ఆయన ఆ చెప్పిన ఆయన శ్రీనివాసరెడ్డి దీంట్లో తప్పేమని ఉంటే సదా క్షమించాలి అన్నాడు. ఆయన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారుగా, మాట్లాడినప్పుడు నిజంగానే అందులో తప్పు ఉంది అని ఖండించాలిగా, ఖండించలే. ఎస్ మంచిగా అన్నావు అన్నట్టుంది, ఏం మాట్లాడలే. అంటే శ్రీనివాసరెడ్డి అన్నప్పుడు మాట్లాడలేదంటే చంద్రబాబు నాయుడు గారికి ఇష్టమే ఉంది కాబట్టి అని రోజు ఒకళ్ళు మాట్లాడతారు. ఇక సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకుడు కూడా మాట్లాడిండు. ఇది ఎటేటో పోయేటట్టు ఉందని జనసేన పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ నాయకులను అలర్ట్ చేసిండు. ఇక మీరు కూడా బాణాలు వదలంటారు నాయన, బుల్లెట్లు వదలండి. లోకేష్ గారు డిప్యూటీ సీఎం కావాలే, కానీ మా డిప్యూటీ సీఎం పవన్ గారు సీఎం కావాలంటే వీటికి చెక్ పడుద్ది, లేదంటే మన సీఎం వస్తేనే సీఎం పోస్ట్ వద్దు, లేదంటే చెక్ పడుద్ది అంటే పడ్డది. ఈడ బుల్లెట్ కాలితే అక్కడ జ్యూరిచ్లో పేలింది. ఏమని? నిన్న అక్కడ కూడా టీజీ భరత్ అదే స్టేజ్ మీద ఎన్ఆర్ఐల ముందు మాట్లాడుతుంటారు. లోకేష్ గారు
ఎవరు అనుకున్నా, ఎవరు వద్దన్నా, ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతాడు, పార్టీ అధ్యక్షుడు అవుతాడంటే సర్రన మంట మండింది చంద్రబాబు నాయుడు గారికి. ఉరియమ్మ పార్టీ అధ్యక్షుడు నా గురించి గుంజుకుంటారు, ముఖ్యమంత్రి గుంజుకుంటారు, నేనేం చేయాలరా నాయన, నా పదవికి ఎసరు పెడతాను, కామన్ సెన్స్ లేదా, ఎక్కడ ఏం మాట్లాడుతానో తెలవట్లేదా అని ఆగ్రహం వ్యక్తం చేసిండు. ఎందుకంటే ఆయనకు వస్తుంది ముప్పు ముందు. ఇప్పుడు ఈ మాట ఏదో మొన్న శ్రీనివాసులు రెడ్డి అన్న రోజే అని ఉంటే ఈ చర్చ ఉండకపోయేది. అంటే మీకు ఇష్టం ఉంది కానీ సందర్భం కోసం చూస్తాను, మీకు ఇష్టం ఉంది, మీకు ఎసరు రావద్దు, పవన్ కళ్యాణ్ని దింపాల, అదే అనమాట మీ లక్ష్యం. అందుకే వాళ్ళు కూడా కౌంటరు పవన్ను సీఎంగా చూడాలనుంది అని చెప్పి గట్టిగానే వేశారు. బుల్లెట్ దిగింది, దిగబట్టే జ్యూరిచ్లో అది బేలిందాడ. ఆంధ్రప్రభ చూద్దాం. సీఎం సీరియస్ అయిందట, మంత్రి భరత్ వ్యాఖ్యలపై చంద్రబాబు అసహనం. ఎలాంటి వేదికలపై ఏం మాట్లాడుతున్నారని ఆగ్రహం, అత్యుత్సాహం వద్దు, ఎవరు మాట్లాడొద్దు, వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీపై రుద్దొద్దు, నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలని డిమాండ్పై అధిష్టానం కీలక ఆదేశాలట. ఈ కీలక ఆదేశాలు మైదకూర్లు చేసి ఉంటే బాగుండేది. ఎందుకు ఇది చేసిండు అనుకున్నావు? జనసేన నాయకులు పదే పదే ఎస్ చేయాల్సిందే అంటున్నారు డిప్యూటీ సీఎం నారా లోకేష్, జనసేన వాళ్ళు కూడా. కానీ పవన్ కళ్యాణ్ని సీఎం చేయాలంటున్నారు. ఇప్పుడు నారా లోకేష్ డిప్యూటీ అయి పవన్ కళ్యాణ్ సీఎం అయితే చంద్రబాబు నాయుడు గారు అడిగిపోవాలి మరి అని ఆయన బాధ. ఈయన ఇంకొక అడుగు ముందుకేసి ఫ్యూచర్ సీఎం, పార్టీ అధినేత కూడా ఆయనే, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా అని చంద్రబాబు నాయుడు గారిని అంటాడు డైరెక్ట్. నీకు నచ్చినా నచ్చకపోయినా అధ్యక్షుడు కూడా ఆయన, ముఖ్యమంత్రి ఆయన, నువ్వు దిగిపో అంటాడు. మరి ఆయనకి నువ్వు ఏజ్ అయిపోయింది దిగిపో అన్నట్ట మరి ఏం కానీ మంట మండి సీరియస్ అయిందట. రైట్, ఇది ఒక వార్త. ప్రజాశక్తి చూద్దాం. రాష్ట్రంలో అపార అవకాశాలు ఉన్నాయి, దావోస్లో ఉత్సాహంగా సీఎం చంద్రబాబు పర్యటన, తొలి రోజు పెట్టుబడిదారులతో వరుస సమావేశాలు, జ్యూరిచ్లో తెలంగాణ సీఎం రేవంత్తో భేటీ. తొలి రోజు రాష్ట్రంలో అపార అవకాశాలు ఉన్నాయట, దావోస్లో ఉత్సాహంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉండవు, ఉత్సాహంగానే ఉంటాడు ఆయన. పెట్టుబడిదారులు పారిశ్రామికలతో సమావేశం అంటే ఉత్సాహం ఉంటుంది, వికలాంగులకి దివ్యాంగులకి పెన్షన్లు తొలగించాలన్నా ఉత్సాహమే ఉంటుంది, ఇయ్యాలంటే ఉత్సాహం ఉండదు. ఎందుకు ఉండదు ఉత్సాహం? భారాలు అట ప్రజలకట, లాభాలు ప్రైవేటుకి, ఆ దిశగానే క్లీన్ ఎనర్జీ పాలసీ. పదే పదే చెప్తుండే క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 విడుదల చేసిన నేను, దీంతో ఏదో అయింది. ఇదంతా పేద ప్రజల నోట్లో మట్టి కొట్టే కార్యక్రమం. లాభాలేమో ప్రైవేటు కట, భారాలేమో ప్రజలకి, ఇది కథ. దానికి సంబంధించిన నష్టాలు ఏమైనా ఉంటే ప్రజలపైన, లాభాలు ఉంటే ప్రైవేటు కట. రాష్ట్ర అభివృద్ధిలో విద్యుత్ కీలక పాత్ర పోషిస్తుంది. ప్రభుత్వ రంగంలో ఉండాల్సిన విద్యుత్ రంగం ప్రైవేటుకు వెళితే ప్రజలపై విపరీత ఛార్జీలు మోత తప్పదు. గత 4 ఏళ్ల నుంచి ప్రజలను గుక్క తిప్పుకొనివ్వకుండా విద్యుత్ సంస్థలు మోయలేని భారాలు మోపుతున్నాయి. పునరుత్పాదక విద్యుత్ పేరుతో ప్రైవేటు ఉత్పత్తిదారులను విద్యుత్ రంగంలో మరింతగా చొప్పించేలా రాష్ట్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 విడుదల చేసింది. ఇది ప్రైవేట్ వాళ్ళని తీసుకురావడం, అందులో పాలసీ లేదు, మన లేదు. ప్రైవేట్ వాడికి అమ్మాలా, అమ్మితే వాడు ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటాడు రేట్లు. దీనివల్ల భారాలు ప్రజలకి, లాభాలేం ప్రైవేట్కి అయితే ఏముండదు దాంట్లో. విషయాలు ఆంధ్రాలో మళ్ళీ ట్రంప్ పాలన వస్తుందట. అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణం చేస్తాడు. హాజరైన దేశాధినేతలు, వ్యాపారవేత్తలు కోలాహలంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం. భారత ప్రతినిధిగా విదేశాంగ మంత్రి జయశంకర్ హాజరు. నిన్న ఆయన ట్రంప్ 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిండట. ఎవరు మాట్లాడొద్దు, లోకేష్కు డిప్యూటీ సీఎంపై టీడీపీ ఆదేశం. అది కథ అడ్డం తిరిగేటాలుగా ఆదేశాలు జారీ చేసిండు. నిజంగానే ఉంటే మొన్ననే ఆయన స్టేజ్ మీదనే ఖండించితే అయిపోయేది. నువ్వు తప్పు మాట్లాడినావు శ్రీనివాసులు రెడ్డి, ఇంకోసారి మాట్లాడితే చాలా సీరియస్గా ఉంటుందని. అయ్యాలు చెప్పలే, ఇవాళ చెప్తుండు. మీకు జీవితాంతం రుణపడి ఉంటా, మళ్ళీ జన్మ అంటూ ఉంటే తెలుగువాడిగానే పుడతా. జ్యూరిక్లో తెలుగు పారిశ్రామికవేత్తల భేటీలో సీఎం జ్యూరిచ్ పోయి చెప్తుండు మీకు జీవితాంతం రుణపడి ఉంటా అని. ఏపీ ప్రజలకు కూడా ఉండండి రుణపడి. మళ్ళీ జన్మ అంటుంటే తెలుగువాడిగానే పుడతాడట. తెలుగువాడికి పుడతవలే కానీ తెలుగువాడికి పుడితే మళ్ళీ నందమూరి కుటుంబంలో అల్లుడుకు పుట్టు అనేది అనుకుంటున్నారు. దానివల్ల ఇంత బెనిఫిట్ అయింది. మీరు నందమూరి తారక రామారావు గారి కుటుంబంలో అల్లుడుకు పుట్టాన్ని ఇలా ముఖ్యమంత్రి 45 సంవత్సరాల రాజకీయ జీవితం వచ్చింది అనేది ప్రజలు అనుకునేది. అంటే ముఖ్యమంత్రిగా, రాజకీయ నాయకుడికి కాదు. ఆల్రెడీ ముందే రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి అది వేరే విషయం అనుకో. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా లోకేష్ కాబోయే సీఎం, దావోస్ భేటీలో మంత్రి భరత్ ఉద్ఘాటన, మందలించిన చంద్రబాబు. సమయం సందర్భం లేకుండా మాట్లాడొద్దు, మనం పెట్టుబడుల కోసం వచ్చాము, రాజకీయాలు మాట్లాడితే ఏమనుకుంటారు, మరోసారి ఇలా చేస్తే ఊరుకోను. సీఎం లోకేష్కి డిప్యూటీ ఊసు ఎత్తొద్దు, టీడీపీ నేతలకు దావోస్ నుంచి ఆదేశించారు. దావోస్ నుంచి ఎందుకు, మైదకూర్లు చేస్తే అయిపోయేదిగా. అది కథ అడ్డం తిరిగింది. ఎక్కడ కన్నేర చేస్తారు పవన్ కళ్యాణ్ బీజేపీ అని చెప్పి ఇక అందరు మూసుకొని కూర్చోండి అంటాడు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా లోకేష్ సీఎం అని ఆయన మాట్లాడిండు.
దమ్ముంటే 5 ఏళ్ల జగన్ పాలనపై విచారణ జరిపించండి. అమిత్ షా వ్యాఖ్యలకు ఉసరవెల్లి సైతం సిగ్గుపడుతుందట. జగన్ పాలన విపత్తు అయితే 5 ఏళ్లు ఎందుకు ఉపేక్షించారు? పోలవరం రివర్స్ టెండరింగ్పై ఏనాడైనా మాట్లాడారా? ఉక్కుకు ఆర్థిక ప్యాకేజీ ఉద్ధరణ కాదు అని షర్మిల చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన పరిపాలన విపత్తు అని అమిత్ షా అన్నట్టు, అమిత్ షా జగన్మోహన్ రెడ్డి పాలన విపత్తు అనలే. చంద్రబాబు నాయుడు గారి పాలన విపత్తు, విధ్వంసం అన్నాడు. 2014 నుంచి 19 మధ్యలో మ్యాన్ మేడ్ డిజాస్టర్ జరిగింది ఆంధ్రప్రదేశ్లో అన్నాడు. క్లియర్గా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వాళ్ళు రిలీజ్ కూడా చేశారు. మరి మీకేమో జగన్మోహన్ రెడ్డి పాలన మీద ఎందుకు విచారణ జరిపించట్లా విపత్తు అయితే అని మీకు అర్థమవుతుంది. మరి అది ఏం మతలబ్బో మీకేం అర్థమవుతుందో వాళ్ళకేం అర్థమవుతుందో. ఎందుకంటే పురంధరేశ్వరి గారు అంటే చంద్రబాబు నాయుడు గారికి వదిన గారు కాబట్టి ట్రాన్స్లేషను తప్పుడుగా చదివారు. మీకేంది బాధ? మీరు కాంగ్రెస్ పార్టీ, మీకు కూడా మీరు తప్పే చదివితే ట్రాన్స్లేషన్ని. కాకినాడ పోర్టు డీల్ రివర్స్ అయిందట. వాటాలను కేవీ రావుకు తిరిగి ఇచ్చేసిన అరబిందో. 3 రోజుల క్రితం గుట్టుగా బదిలీ వివాదంలో పై స్థాయి వ్యక్తుల మధ్యవర్తిత్వం, సెజ్ను మర్చిపోవాలంటే కేవీ రావుకు షరతు. దీనికి బదులుగా పోర్టులో వాటాలు బదిలీ పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకున్న కేవీ రావు. కాకినాడ సీ పోర్టు మళ్ళీ అసలు యజమాని కేవీ రావుకు దక్కింది. వైసీపీ హయాంలో బలవంతంగా వాటాలు బదిలీ. కూటమి సర్కారు వచ్చాక దీనిపై సిఐడికి కేవీ రావు ఫిర్యాదు. ఆపై ఈడీ కూడా రంగంలోకి దిగిన సమయంలో విషయం కీలక మలుపు తిరిగింది. కేవీ రావు నుంచి అప్పట్లో బలవంతంగా లాక్కున్న వాటాలను అరబిందో సంస్థ తిరిగి ఆయనకు అప్పగించింది. 3 రోజుల కిందట వాటాల బదిలీ పూర్తయినట్టు సమాచారం. విషయాన్ని అటు సిఐడి ఇటు ఈడీ లోతుగా లాక్కుండా ముందు జాగ్రత్తగా వాటాలను తిరిగి ఇచ్చేశారని ప్రచారం జరుగుతుంది. కానీ దీని వెనక జరిగింది వేరని తెలుస్తుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం కాకినాడ పోర్టులో మనీ లాండరింగ్పై ఈడీ ఆరాధిస్తుందట. అరబిందో ప్రతిష్ట దెబ్బతినే పరిస్థితి తలెత్తడం, తీగలాగితే భారీగా డొంకదిలే పరిస్థితి ఉండటంతో కాకినాడ సీపోర్టు డీల్ రివర్స్ అయింది. ప్రస్తుత పరిస్థితుల్లోనూ కేవీ రావు పూర్తిగా తనకు అనుకూలంగా మార్చుకున్నట్టు తెలుస్తుంది. ఆంధ్రజ్యోతి ఒక వార్త రాసింది. దీంట్లో నిజం కంటే అబద్ధాలు ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. ఆల్రెడీ సిఐడి ఎంక్వైరీ నడుస్తుంది. వాటాలు బదిలీ చేసుకోండి కేవీ రావు అనుకూలంగా. అదే కేవీ రావుని లేపిందే తెలుగుదేశం పార్టీ, ఆంధ్రజ్యోతి కదా. నువ్వు పోయి కంప్లైంట్ చేయాలంటే బలవంతంగా పాపం కంప్లైంట్ చేసిండు. నిజంగానే ఆయనకు అన్యాయం జరిగి ఉంటే అయ్యాలనే చేసేటోడు. రాష్ట్ర ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్నా చాలా ప్లాట్ఫారాలు ఉన్నాయి. ఈడీ ఉంది, సిబిఐ ఉంది, విజిలెన్స్ ఉంది, కేంద్ర ప్రభుత్వం ఉంది, సుప్రీంకోర్టు ఉంది. అనేక ప్లాట్ఫారాలు ఎక్కడ కంప్లైంట్ చేయలే. వీళ్ళు బలవంతంగా చేయించారు. ఇది అడిదిరిగి ఇడిదిరిగి నా మెడలు చుట్టుకుంటట్టుంది. ఇది వ్యాపారంతో సంబంధం, వీళ్ళ రాజకీయాలు నాకెందుకని ఆయన రివర్స్ గేర్ వేసిండట. దాన్ని ఏం చేశారు? రివర్స్ డీల్ అయింది. ఆయన అనుకూలంగా మార్చుకుండు. ఎట మార్చుకుంటాడో కేసులు ఉన్నాక. సిఐడి కేసు ఉంది, ఆల్రెడీ ఎంక్వైరీ జరుగుతుంది, ఈడీ అబ్జర్వేషన్ ఉంది. ఇక వాటాలు మార్చుకుంటే అయిపోద్దా? ఇక సింపుల్గా వాటాలు మార్చుకుంటే అయిపోయేదానికి కూడా ఇంత పెద్ద సిఐడి ఎంక్వైరీ, సిబిఐ ఎంక్వైరీ, ఈడీ ఎంక్వైరీ ఎందుకు? అంటే ఆడ ఏం జరగలేదు అనేది ఆంధ్రజ్యోతి చెప్తుంది. ఉట్టినే మేమే తొక్కా వేసినాం, దాన్ని అనుకూలంగా కేవీ రావు మార్చుకుండు అని. మేమేదో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద బురద చల్దామని చూస్తే దాన్ని అనుకూలంగా మార్చుకుని ఆయన లాభపడ్డారు, మాకేం లాభరాల రూపాయి అన్నట్టు ఆంధ్రజ్యోతి రాసింది. ఈనాడు చూద్దాం. జగన్తోనేట సిబిఐ కుమ్మక్కైందట. అక్రమాస్తుల కేసులో ఎన్ని వాయిదాలు వేసినా అభ్యంతరం చెప్పడం లేదని చెప్తుంది. డిశ్చార్జ్ పిటిషన్లు విచారించిన 5 జడ్జీలు బదిలీ అయ్యారు. సుప్రీంలో రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాది వాదనలు. కేసు ట్రయల్ వేరే రాష్ట్రానికి బదిలీ చేసేందుకు కోర్టు విముఖత. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా. ఇది కాదు అసలు, అక్షంతలేసింది. జగన్తో సిబిఐ కుమ్మక్కైందో లేదో అని కుమ్మక్కైనట్టు ఈనాడుకు కనపడుతుంది. జగన్తో సిబిఐ కుమ్మక్కైందా కాలేదో పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి కేసుతో నీకేం సంబంధం అని రఘురామకృష్ణరాజు అడ్వకేట్ని అడిగింది. రఘురామకృష్ణరాజు అనే వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి బెయిల్తోనే, జగన్మోహన్ రెడ్డి కేసుతోనే ఏం సంబంధం? అంటే నువ్వు బదిలీ చేయమంటే బదిలీ చేయాలి కేసుని, ఎట్ట పడితే అట్ట చేయడానికి ఉండదు, నువ్వు సబ్మిట్ చేయకుండా కేసు వెనక్కి తీసుకో అన్నారట. అక్షంతలు పడ్డాయి. అది రివర్స్లో రాసింది ఈనాడు, ఆంధ్రజ్యోతి. జగన్తోనే సిబిఐ కుమ్మక్కైందాడు. సిబిఐ అంటే ఎవరు? చంద్రబాబు నాయుడా? సిబిఐ అంటే చంద్రబాబు నాయుడు గారు. సిబిఐ అంటే ఎవరు? అది చంద్రబాబు నాయుడు గారు ఏ ప్రభుత్వంలో ఇవాళ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షంగా ఉండో, ఆయన కనుసన్నల్లో కేంద్రం నడుతుందో వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్న సిబిఐ. అంటే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కైండా అని చెబుతుందా ఈనాడు? ఎందుకైండో మరి చంద్రబాబు నాయుడు గారు అడండి. మీరు సిబిఐని తీసిపోయి ఎందుకు జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కి చేపిస్తున్నావు చంద్రబాబు నాయుడు గారు? మనం అనుకున్నది ఏంది ఎన్నికల ముందు, ఇవాళ నువ్వు చేస్తుంది ఏందని అడగండి. అడిగితే బాగుంటుంది. సిబిఐ అట జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కైందట. సిబిఐ జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కు కావటానికి అదే అని ఈనాడా, ఆంధ్రజ్యోతి ఎవడితోని పడితే వాడితోనికి కుమ్మక్కు కావటానికి వెళ్ళి ఏబిఎన్ ఛానల్లో, టీవీ5 ఛానల్.
సిబిఐకి కుమ్మక్కులు ఉండవు. మీకు ఒక ఎజెండా ఉంటుంది. సామాజిక సమీకరణలో కులమో, ప్రాంతమో, మతమో, పార్టీనో వాళ్ళకేం ఎజెండాలు ఉండవు. వాళ్ళకి ఇన్వెస్టిగేషనే ఎజెండా ఉంటుంది. మీకు అట్లా కనపడుతుంది. కళ్ళకి పచ్చ పొరలు వచ్చినోడికి లోకం అంతా పచ్చగా కనపడ్డట్టు మనం కుమ్మక్కు అయితాం కదా పొలిటికల్ పార్టీలతోని, కుల సంఘాలతోని, మన కులపోళ్ళతోని అట్లే వాళ్ళు కూడా అయ్యారేమో అనిపిస్తుంది. కానీ కాలే అనేది ప్రజలు అనుకునేది. ఆయన కుమ్మక్కు అయింది అని చెప్తుండు. ఆ కుమ్మక్కు అయిందంటే జగన్మోహన్ రెడ్డితోని చంద్రబాబు నాయుడే కుమ్మక్కు అయినట్టు అయింది అది. ఇవాళ ఉన్న సిబిఐ చంద్రబాబు నాయుడు గారి సిబిఐ. కొలికపూడి ఇదేం పద్ధతి? వివాదాలతో పార్టీ ప్రతిష్ట దెబ్బతీస్తున్నారు. మీ తీరుపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఉద్యమకారుడైన మీరు కులాన్ని కించపరిచేలా మాట్లాడితే ఎలా? అందరినీ సమానం చేసుకోవాలి, విభేదాలు పెంచొద్దు. ఎమ్మెల్యే కొలికపూడికి స్పష్టం చేసిన తెదాప క్రమశిక్షణా కమిటీ. కొలికపూడి ఇదేం పద్ధతి అని ఈనాడు పేపర్ క్వశ్చన్ వేసింది. ఉద్యమకారుడైన మీరు కులాన్ని కించపరిచేలా మాట్లాడితే ఎలా అంటాడు. కొలికపూడి ఇదేం పద్ధతి కాదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇదేం పద్ధతి? మీరు కులాల పరంగా వార్తలు ఎట్లా రాస్తారా అని ప్రజలు అడుగుతున్నారు. ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు మిమ్మల్ని అడుగుతున్నాయి. మీరు కులం బట్టి వార్తలు రాస్తారా? కులాన్ని బట్టి కించపరుస్తారా? గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణకి జోగి రమేష్ అనే వ్యక్తి అటెండ్ అయితే అది ఒక ప్రైవేటు కార్యక్రమం. గౌడ కుల సంఘానికి సంబంధించి కొలుసు పారసాల మంత్రిని గౌతు శిరీష్ అని మీకు వింగెత్త జ్ఞానం లేదా అని ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్ రాసినాయి. అంటే ఒక బీసీ, ఒక బలహీన వర్గాల నాయకులు అయితేనే వింగెత్త జ్ఞానం ఉండదు. ఒక ఎస్సీ నాయకుడు అయితేనే ఇదేం పద్ధతి అని రాస్తారు. అదే ఒక కమ్మో, రెడ్డో, ఇంకొకళ్ళు ఫార్వర్డ్ క్యాస్ట్కి సంబంధించిన నాయకులు తప్పు చేసిండు అంటే అసలు వార్తే ఉండదు. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కులం పేరుతో సహా ఆవేదన. కులాన్ని బట్టి వార్తలు రాస్తున్నారు, వర్గాన్ని బట్టి వార్తలు రాస్తున్నారు. బాధేస్తుంది. అంటే జర్నలిస్ట్గా కులం పేరు ప్రస్తావించకూడదని ఎందుకంటే ఇంత దౌర్భాగ్యమైన వార్తలు రాస్తుంటే జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ నాయకుడు, వైన్ షాపులు టెండర్లప్పుడు ఏం భాష మాట్లాడిండు? ప్రెస్ మీట్ పెట్టి ఆయనకు వర్తించవా? మరి ఇదేం పద్ధతి జేసీ ప్రభాకర్ రెడ్డి అని రాసినవాను వార్త? క్రమశిక్షణా సంఘం పిలిచింది ఆయన్ని. ఆమె సినిమా నటి, ఆమెని జనవరి 1 రోజు అంటే 31 జనవరి డిసెంబర్ రోజు జరుగుతున్న పార్టీకి సంబంధించి ఆమె కొన్ని వ్యాఖ్యలు చేస్తే ఆమె ఒక చిన్న వీడియో రిలీజ్ చేసింది, జాగ్రత్త మహిళలు అని చెప్పి. అంటే మహిళల కోసం ఎక్స్క్లూజివ్గా ఒక ప్రోగ్రాం పెడుతున్నామని జేసీ అశ్మిత్ రెడ్డి చెప్తే ఇది కరెక్ట్ కాదు, మధ్యరాత్రి 31 డిసెంబర్ రోజు చేయటం, మహిళలతోని స్పెషల్గా చేయటం అనేది వాళ్ళ వాళ్ళకి మాన ప్రాణాలకి ప్రమాదం ఉంటుందని చెప్తే ఆమె తెల్లారి జేసీ ప్రభాకర్ రెడ్డి ఏం చెప్పిండు? ఫ్రాస్టిట్యూట్ అని వాడిండు పదం. ఇది ఆ రోజు రాయాలి వార్త. అది క్రమశిక్షణ చర్య కాదు. ఇది అయింది. ఇది మీరు కులాన్ని బట్టి, మనిషిని బట్టి వార్తలు రాస్తారు. ఎస్సీ అయితే ఒక రకమైన వార్త, బీసీ అయితే ఒక రకమైన వార్త, ఫార్వర్డ్ వాళ్ళు అయితే ఇంకొక రకమైన వార్త. అసలు వాళ్ళు తప్పు చేసినా తిట్టినా అది బూత్ కిందనే రాదు. అది బూత్ పదమే కాదు, మనం అర్థం చేసుకోవాలి. ఇది కొలికపూడికి స్పష్టం చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణా కమిటీ అందరినీ సమన్వయం చేసుకోవాలి, వివాదాలు పెంచొద్దు, ఉద్యమకారుడై కించపరిచేలా మాట్లాడితే ఎలా? ఈయన ఉద్యమకారుడు అన్నాయండి, జేసీ ప్రభాకర్ రెడ్డి ఇది కాదు. మరి ఆయన ఇంకా కించపరిచి బూతులే మాట్లాడిండు. ప్రాస్టిట్యూట్ అన్నాడు ఒక మహిళను పట్టుకొని. వైన్ షాపులు టెండర్లు వచ్చిన వాళ్ళు కొడకల్లారా ఒకడు కోసి పడేస్తున్నాడు, సంపుతున్నాడు. దానిపైన ఒక చర్య లేదు, ఏది లేదు. కనీసం ఆయన బిలవను కూడా బిలవలే. బూడిద బిజినెస్ కోసం ఆడు బీజేపీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ అయినా జేసీ ప్రభాకర్ రెడ్డి కాల్చి పాడేస్తాడు, బాంబులు పెట్టి కాల్తాను ఈ లారీలాండు. దానిపైన తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ సంఘం అసలు పిలవదు. జేసీ ప్రభాకర్ రెడ్డిని చంద్రబాబు నాయుడు గారు కబురు పెట్టినా రాడు ఆయన. నేను నీ కాడికి రావడం ఏంది, నువ్వే నా కాడికి రా, నీ కథలాన్ని నేను నాడవు అంటాడు. డైరెక్ట్ అటాకే చేస్తాడు ఆయన. కాబట్టి ఆయన గురించి రాయరు. ఇది అనమాట. సరే, ఆయన చేసిన పద్ధతి కరెక్టా కాదా సెకండరీ. కానీ మీరు రాస్తున్న ఎంకరేజ్మెంట్ ఎట్టుందంటే ఎస్సీ అయితే ఒక రకమైన, బీసీ అయితే ఒక రకంగా తప్పుని చూపించటం. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోనే తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.